25 years. So how's the experience? At the outset, I want to congratulate Radhamma Garu and Harsha for bringing back the Duster, which is most wanted. కొన్ని వెహికల్స్ లాంచ్ అయితే ఒక బడ్జెట్ వస్తుంది. ఆ విధంగా డస్టర్ వచ్చినప్పుడు అందరూ అనుకోలేదు అదేదో పెద్ద సెన్సేషన్ చేస్తుందని, కానీ నిజంగానే డస్టర్ ఒక సెన్సేషన్ చేసింది. మొత్తం అందరూ కూడా డస్టర్ ఇస్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఆటోమొబైల్గా మారింది. తర్వాత ఆగిపోయింది ప్రొడక్షన్. ఎందుకు ఆగిపోయిందో తెలియదు రీజన్స్, ఎందుకంటే వీఆర్ కస్టమర్స్ కాబట్టి. సో వాళ్ళకే తెలిసి ఉంటుంది ఆటోమొబైల్ రంగంలో అంత హైలీ సేల్స్, అంత సేల్స్ వచ్చిన వెంటనే ఏ విధంగా మాయమైపోయింది, ఎందుకు మాయమైపోయింది అని చెప్పి కస్టమర్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. సో ఇంత మంచి వెహికల్ ఎందుకు ఆపేస్తున్నారని చెప్పి, దాని డ్యూరబిలిటీ కానీ మిగతా అన్ని రకాల స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వెరీ ఫ్రెండ్లీ టు ఇండియన్ రోడ్స్. సో ఏవైతే మన రూరల్ రోడ్స్ ఉన్నాయో వాటికి కూడా ఫ్రెండ్లీగా ఉండేది, కేవలం అర్బన్ కాకుండా. సో ఆ విధంగా డస్టర్ నిరాశపరిచింది అందరు. సో ఆ విధంగా రెనాల్ట్ కంపెనీ కూడా అందరూ కస్టమర్స్ని బాగా నిరాశపరిచింది. సో ఆ నిరాశని దూరం చేసే విధంగా ఇవాళ కొత్త ఆశనిస్తూ, అలాగే డస్టర్ ఈస్ బ్యాక్ అని చెప్పి ఆ విధంగా న్యూ వర్షన్లో విత్ ఆల్ ద ఫీచర్స్, లేటెస్ట్ ఫీచర్స్తో ఇంక్లూడింగ్ ఆల్ సెన్సార్స్తో రావటం ఏదైతుందో నిజంగానే వాళ్ళ కంపెనీకి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే డస్టర్ లాంచింగ్ మమ్మల్ని పిలవటం నిజంగానే మా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ విధంగా హర్ష కానీ వాళ్ళ నాన్నగారు కానీ అందరూ కూడా మా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళ కొత్త వెహికల్ లాంచింగ్ మమ్మల్ని పిలవటం నా నిజంగానే గౌరవంగా భావిస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ పూర్తి వర్క్ రాబోతుంది. సో ఆ విధంగా డస్టర్ యొక్క సేల్ రాధమ్మ చెప్పారు, జస్ట్ ఇంకా ప్రొడక్ట్ చూడలేదు, లాంచ్ కాలేదు, మోర్ దెన్ 100 బుకింగ్స్ అయిందని. సో ఇది 100 దగ్గర ఆగదు. ఆ విధంగా ప్రొడక్ట్ రీచ్ మోర్ దెన్ 1000 మెంబర్స్. సో ఆ విధంగా మంచి వెహికల్ తప్పనిసరిగా రావాలి. ఇండియన్ రోడ్స్కి అది స్పెసిఫై ఉండాలి. ఇది ఫ్రాన్స్ కంపెనీ అయినా కూడా ఇండియన్ రోడ్స్కి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంది కాబట్టి పబ్లిక్ దీని అంతగా కొనుక్కుంటారు. దీనికి ఉండే గ్రేటెస్ట్ ఫీచర్ ఏంటంటే రోడ్ క్లియరెన్స్. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ నేషనల్ హైవేస్ వేసినా కూడా అక్కడక్కడ బంప్స్ ఉంటున్నాయి, కనుక రోడ్ క్లియరెన్స్ మస్ట్. సో ఆ విధంగా ఆ రోడ్ క్లియరెన్స్ ఫీచర్ ఏదైతే ఉందో అది ఐ విల్ బి థింకింగ్ దిస్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఫర్ దిస్ వెహికల్. కనుక తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఈ వెహికల్ వెళ్తుందని చెప్పి ఆ విధంగా కస్టమర్ సేఫ్టీ ఇంకో మెయిన్ ఫీచర్ ఆఫ్ ఇట్ ఈస్ కస్టమర్ సేఫ్టీ. మనం అప్పుడప్పుడు చిన్నగా జోగినా పర్వాలేదు, నిద్రపోతాం కదా, సో నిద్రపోయినా కూడా లేపేస్తుందట. సో 6 seconds టైంలో మనం లేపేసే ఫీచర్ కూడా దీనికి ఉందన్నారు. కనుక ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ.